Praise the Lord and welcome to Power Packed Pastors International Fellowship. I'm very happy to see you all one more week, and I have been praying for you all and believing and hoping that God is blessing you and God has been using you and protecting you. And I believe that everyone is doing well by the grace of God. Thank you so much for all our prayers for my mother, and she's perfectly all right now. She got healed. అండ్ ప్రైజ్ గాడ్ ఫర్ దట్. అయ్యగారులు అందరికీ వందనాలు. మరొకసారి మరి మన శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సాహస కూడికి మరొకసారి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. మరొక వారు ఈ విధంగా మనందరం కలవటం దేవుని చిత్తమై ఉన్నది. మరి ముఖ్యంగా ఈరోజు మరి చక్కని ఆరాధన మరియు శక్తి కలిగినటువంటి వాక్యాన్ని రెవరెండ్ డాక్టర్ రిక్ క్యాటర్లింగ్ గారు మనతో పంచుకోబోతున్నారు. మరి మా మదర్ కోసం ప్రార్థన చేసిన వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ఆమె మరి హాస్పిటల్లోనే ఉన్నారు, కానీ కంప్లీట్గా దాదాపుగా డిశ్చార్జ్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆరోగ్యం అంతా కూడా బాగా అయింది. సో ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు. ఓకే, లెట్స్ వెల్కమ్. బిఫోర్ వి స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్, లెట్స్ సే ఆల్ టుగెదర్ ద పవర్ ప్యాక్డ్ పాస్టర్స్ ఫెయిత్ కన్ఫెషన్ ఆఫ్ పవర్ ప్యాక్డ్ పాస్టర్. శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుకోల్ని మనందరం కలిసి చెప్పుకుందాం. You are not what people calls you, you are, but you are what God calls you. You are the power-packed pastor. God called you and chose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు. దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు. నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాటం కోసం దేవుడు నిన్ను పిలుచుకున్నాడు మరియు ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన ఓ గొప్ప యోధుడవి. నీవు శక్తి కలిగిన సేవకుడవి. ఆమేన్. సో ఆ పరిస్థితులను చూసి కానీ, లేకపోతే వాళ్ళు మాట్లాడే మాటలు చూసి కానీ, లేదా ఏదో యూట్యూబ్లో వాటిలో చిన్న చిన్న వీడియో చూసి కానీ డిస్కరేజ్ అవ్వద్దు. జీసస్ ఈజ్ గాడ్ అండ్ ఈజ్ కమింగ్ సూన్. యేసు ప్రభు దేవుడు, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో లెట్స్ వెల్కమ్ our brother Pastor Nakka Jairaj garu from Elur. So he is going to lead us into praise and worship today. అయ్యగారు వందనాలు. ప్రైజ్ లార్డ్. సో 2 పాటలు పాడండి, తర్వాత ఆరాధన జరిగించండి, తర్వాత వాక్యంలోకి వెళ్దండి. బ్రదర్ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, సర్వశక్తిమంతుడానికి వందనాలు. మా మినిస్ట్రీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా ఆయన నీ నామన గణపరుస్తున్న దైవజనులు సాల్మాన్ రాజు గారిని బట్టి, జూములో పాలు పొందిన ప్రతి దైవ సేవకులు బట్టి నీకు వందనాలు. జరుగుతున్న ఆరాధన అంతట్లో వాక్య పరిచర్యలో నీ సన్నిధి ఉంచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేశాడు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు నామమునకు మహిమ కలుగునుగా. పాటలు పాడుకుని ప్రభువును కనపరుచుకుందాం. నాకున్న కోరిక, నాకున్న ఆశయ నీవేనని తలంచగా, నాకున్న ఒకే ఒక, నాకున్న స్వకీయగా బంధం ఉంది నిన్ను చేరగా. యేసయ్యా ఇది ఏ నాటి అనుబంధమో, ఈనాటి చూపిన ప్రేమనుబంధం. యేసయ్యా ఇది ఏ నాటి సంకల్పమో, ఈనాటి చూపిన కృపందనం.
నాకున్న కోరిక నాకున్న ఆశయ చిరగా నన్ను తరిమిన నీ నుంచి నే కదలను, లోకాలను వేసిన నీ చెయ్యి నే వదలను. మరణము విడదీసి చూసి అదరని బెదరను నేను, ఎన్నడు వీడని బంధము. నాకున్న నా తోడుగా నాతో ఉండుము, నా శ్వాస ఉన్నది నీ కోసమే యేసయ్యా. ఇది ఏ నాటి అనుబంధమో, ఈనాటి చూపిన కృపనందనం యేసయ్యా. ఇది ఏ నాటి సంకల్పమో, చూపిన ప్రేమానుబంధం. నాకున్న కోరిక నాకున్న ఆశయ ఒకే ఒక నాకున్న స్వకీయగా బంధం ఉంది నిన్ను చేరగా. కొనియాడే కృప నీవిచ్చినందుకు నీ స్తోత్రములు ప్రభు. ఈనాటి చూపిన కృపనందనం యేసయ్యా.
ఇది ఏ నాటి సంకల్పము, ఈనాడు చూపిన ప్రేమను బంధం నా కోరిక స్వకీయంగా ప్రైజ్ ది లార్డ్. పడుకుందాం. ఊహించని మేలుతో దేవుడు మనల్ని నింపి తన కృపలో బలపరిచిన దేవాది దేవుని స్మరిద్దాం. ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు, ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా, పాడకుండా ఉండలేనయ్యా, పొగడకుండా బ్రతకలేనయ్యా. ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. తీసివేయబడినాను, తోసివేయబడినాను, అకస్మాత్తుగా గుంటలో నెట్టివేయబడినాను. తీసివేయబడినాను, తోసివేయబడినాను, అకస్మాత్తుగా గుంటలో నెట్టివేయబడినాను. నీవు నన్ను పట్టుకున్నావు, దుఃఖము ముంచేసిన నన్ను పైకి లేపావయ్యా, అందరూ వదిలేసిన నీవు నన్ను పట్టుకున్నావు, దుఃఖము ముంచేసిన నన్ను పైకి లేపావయ్యా, పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా, పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను
బ్రతకలేనయ్యా, ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. ఉడికిపోయి ఉన్నాను, ఎండిపోయి ఉన్నాను, ఆశలన్నీ నీరు కారి వేసారిపోయాను. ఉడికిపోయి ఉన్నాను, ఎండిపోయి ఉన్నాను, ఆశలన్నీ నీరు కారి వేసారిపోయాను. ఆఖరి ఆ క్షణములో నీవు నన్ను దర్శించినావు, ఊహించని నీ మేలుతో నన్ను తృప్తి పరచావయ్యా. ఆఖరి ఆ క్షణములో నీవు నన్ను దర్శించినావు, ఊహించని నీ మేలుతో నన్ను తృప్తి పరచావయ్యా. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా. ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా. పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా. ఊహించలేదయ్యా ఈ మేలులన్నీయు, తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు. ఆరాధన చేసుకొని ప్రభునామన మహింపరుచుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నీ స్తోత్రం, 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 స్తోత్రం నాయనా. సర్వశక్తిమంతుడానికి స్తోత్రములు, 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 స్తోత్రం నాయన, స్తోత్రం, స్తోత్రం నాయన. దినములు, మాసములు, సంవత్సరాలు సుదీర్ఘంగా మీరు కాచి కాపాడి భద్రపరిచిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. స్తోత్రము నాయన. పరిశుద్ధుడా, 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 మహాగణుడానికి స్తోత్రములు, మహోన్నతుడానికి స్తోత్రము నాయన. అయా ఇదిగో తండ్రి, మమ్మలను మా కుటుంబాలను తండ్రి, దైవజనులు తండ్రి, నక్క సాల్మన్ రాజు అయ్యగారిని తండ్రి, కుటుంబాన్ని ప్రతి దైవజనుల యొక్క కుటుంబాలను మీరు భద్రపరిచి కాపాడుతున్న దేవానికి హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఆరాధన చేసుకున్న ప్రభుని మహింపరుచుకుందాము. ప్రైజ్ ది లార్డ్. తండ్రి, నా తండ్రి,
నిన్నే నేను ఆరాధించెదా. తండ్రి నా తండ్రి నిన్నే నేను ఘనపరచెదా. తండ్రి నా తండ్రి నిన్నే నేను ఆరాధించెదా. తండ్రి నా తండ్రి నిన్నే నేను ఘనపరచెదా. నీ వైపు చేతులెత్తి నిన్నే నేను ఆరాధించి, నీ వైపు చేతులెత్తి నిన్నే నేను ఆరాధించి, నీ వైపు నీ తట్టురములెత్తి నిన్ను సేవించ తండ్రి నిన్నే నేను ఆరాధించుతా. తండ్రి నా తండ్రి నిన్నే నేను ఘనపరచెదా. స్తోత్రం. యెహోవా షాలేం సంతరించేవాడు, యెహోవా రఫా స్వస్థపరిచేవాడు. యెహోవా షాలేం సంతరించేవాడు, యెహోవా రఫా యెహోవా నిస్సి నీవే దేవా, యెహోవా ఈరే తండ్రి తండ్రి నిన్నే నేను నేను ఆరాధించుతా. Praise the Lord. Yes. అనుచూచువాడా యెహోవా ఎల్హీమ్, అంతమున్నవాడా యెహోవా ఎల్హీమ్, అంతమున్నాడా యెహోవా సిద్కేను, దేవా యెహోవా సిద్కేను, దేవా తండ్రి నిన్నే నేను ఆరాధించా. తండ్రి తండ్రి నిన్నే నేను ఘనపరచెదా. తండ్రి తండ్రి నిన్నే నేను ఆరాధించా. తండ్రి తండ్రి నిన్నే నేను ఘనపరచెదా. నీ వైపు మా తండ్రి
Yes, Lord. ఆరాధనకి యోగ్యుడని స్తోత్రం నాయనా. స్తుతి చేయి సన్నిధిలో భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. జరుగుతున్నటువంటి వాక్య సందేశం మాత్రమే అధ్యక్షత వహించి నడిపించుకోమని రాసులు నాయన తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తుండగా అనేక మందికి నీ వాక్యం తండ్రి. Amen. Hallelujah. Praise the Lord. Precious Heavenly Father, once again we come before you, throne of grace. Thank you, Lord, for hearing our prayers, being so good to us. You are so good, God. We thank and praise you, Lord, for everything what you have been doing in our life, Father. We want to give you honor and glory to thy name. As your servant, our beloved pastor, Reverend Dr. Rick Catterling is going to speak to us. Anoint the servant and speak to each one of us. In Jesus' mighty name I pray. Amen. Thank you so much, Garu. Pastor Rick, this is your time, sir. Praise the Lord. Okay, are we there? Good. Yes, sir. All right. Lord, welcome back to America. Well, thank you. My son gave a Christmas, birthday, Father's Day gift to Greece, and so we went and visited where Paul walked, and where the book of Corinthians and Thessalonica and Philippi was. Amen. వీళ్ళ కుమారుడు పుట్టినరోజు కానుకగా మరి పౌలు కొరంథీ పత్రిక రాసినటువంటి పౌలు సందర్శించినటువంటి ఆ ప్రదేశాలన్నీ కూడా తిరిగి చూడటానికి గ్రీస్ అనే దేశానికి మరి అయ్యగారికి వాళ్ళ భార్యకి ఇద్దరికి విమానం టికెట్లు, ఫస్ట్ క్లాస్ టికెట్స్, ఫస్ట్ క్లాస్ 5 స్టార్ హోటల్ రూమ్స్ అన్ని స్పాన్సర్ చేశారంట. సో ఆయన పౌలు గారు ఎక్కడెక్కడైతే తిరిగారో కొరంథీ సంఘం, ఎఫెసీ సంఘం అవన్నీ కూడా చూసి వచ్చారు. సో వెల్కమ్ బ్యాక్ టు అమెరికా. థ్యాంక్ యూ సో మచ్. As I was praying for you as pastors, I just felt in my heart that some of you have, and I don't know how to put it, but I'm going to talk, and then Pastor Solomon, you can kind of describe it, a little discouraged or feel like you're lost, or you just don't really know where you're at. You still love Jesus, but there's a lacking in you. And what I'm going to speak to us tonight is familiar. A lot of scriptures you're going to know, but I believe Hebrews says that we're to provoke one another unto good works. So tonight I want to try to provoke you and sharpen you and get your focus back tonight. That's my goal. మరి ఈ రోజుల్లో చాలా మంది జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి కానీ లేకపోతే అనేక సంఘటనలను బట్టి కానీ చాలా మంది అంటే పరిచర్యల్లో నీరసం వచ్చినట్టు కానీ లేకపోతే ఉత్సాహం లేకపోవటం కానీ, ఏంటబ్బా ఇదే జరుగుతుంది, ఏం వృద్ధి రావట్లేదనే ఉద్దేశాలతో ఉన్నట్లయితే ఈరోజు మీ అందరితో కూడా మీ అందరికి తెలిసిన వచనాలే చెప్పబోతున్నాను, కానీ దాని ద్వారా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడని నేను నమ్ముచూ ఉన్నాను. ఆమేన్. So let's go to Philippians chapter 3, 13 through 14. I want to talk about how to run the race and finish the race. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం ఈరోజు మీ అందరితో కూడా మాట్లాడబోతున్నాను ఆ వచనాల ద్వారా. మరి దాని థీమ్ ఏంటంటే పరుగు పందెమును ఎలా ప్రారంభించాలి మరియు ముగించాలి. పరుగు పందెమును ఎలా ప్రారంభించాలి మరియు ముగించాలి. Philippians chapter 3, 13 through 14. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు. వర్స్ 14, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి ఎద్దుకే పరిగెత్తుచున్నాను. Amen. Life is a race, and all of humanity is running this race, and each is going to be is headed for a finish line in their life. జీవితం అనేది ఒక పరుగు పందెం. ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో పరుగు పందాన్ని ప్రారంభిస్తారు. ప్రారంభించినాక ఏదో ఒక సమయంలో మరి ఏదో ఒక రకంగా వాళ్ళ పరుగుని తుదముట్టించాల్సి వస్తుంది. And all are going to be rewarded. The believer and the unbeliever are going to be rewarded for how they ran their race. అయితే ఈ పరుగు పందెంలో వారి జీవితంలో పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు వాళ్ళ పరుగు పందెంలో ఏ విధంగా పరిగెత్తారు అనేది
విశ్వాసులకు అవిశ్వాసులకు మరి వారి వారి పరుగును బట్టి వారికి బహుమానం ఇవ్వబడుతుంది. The unbeliever is running a race that is backed by Lucifer and the fallen angels. మరి ఎవరైతే అవిశ్వాసులు పరుగు అనేది వారి వెనకాల లూసిఫరు దాని యొక్క అనుచరులు ఉండి వాళ్ళని నడిపిస్తారు, వాళ్ళని పరిగెత్తిస్తారు. దానికి సంబంధించినటువంటి బహుమతి వారికి ఉంటుంది. They have been told that they are to seek power, position, and leave a legacy for people to follow. వాళ్ళకు కూడా మరి సాతాను దాని అనుచరులు ఏం బోధిస్తున్నాయంటే, మీరు కూడా మరి ఈ లోకంలో అధికారాన్ని, ఈ లోకంలో ధనాన్ని, ఈ లోకంలో మరి అన్ని సంతోషాలను అనుభవించండి, ఆ తర్వాత వెనకతరం కూడా ఆ విధంగా చేసేటట్టుగా చేయండి అని వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు. And their reward will be crowned with death and destruction. అయితే వాళ్ళు పరుగు పందాన్ని బట్టి వాళ్ళకొచ్చే బహుమానం వాళ్ళకు వస్తుంది. The believer's race is coached by He, the Holy Spirit, and we are told to pursue power and position, that is Jesus and salvation. కానీ విశ్వాసులుగా దేవుని బిడ్డలు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరి వారి జీవితాన్ని పరుగు పందాన్ని కొనసాగిస్తారు. వారు చివరిలో వారు మరి యేసు ప్రభు వారు వారికి బహుమానం ఇవ్వబోతూ ఉన్నారు. The legacy that we will leave behind will be a witness of how we have lived before Jesus in the good times and the bad times, for people to follow and to keep their faith because we kept ours. మరి మన విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా మన వెనక తరం ఉన్న వారికి ఏం ఉదాహరణ వదులుతున్నామంటే, మరి మనం ఏ విధంగా జీవించాం, నువ్వు ఏ విధంగా జీవించావు, తర్వాత నీ జీవితం ఏ విధంగా ఉదాహరణగా ఉంది, క్రీస్తు యేసు ప్రభు వారిని ఏ విధంగా మన జీవితం ద్వారా చూపించాం అనే, ఆ తర్వాత వెనకొచ్చే తరాలు ఏ విధంగా అనుసరించాలి అనేది మనం ఒక ఉదాహరణగా వారి ముందు ఉంచబోతూ ఉన్నాం. And our reward is that we'll be crowned with life and abundancy. మరి మనకిచ్చే బహుమానం ఏంటంటే నిత్య జీవం అనే కిరీటాన్ని ప్రభువారు మనకి ఇవ్వబోతున్నాడు. Now the race that we're running, the Apostle Paul tells us 3 important things. మరి ఒక 3 విషయాల్ని ఈ యొక్క పరుగు పందెం గురించి పౌలు గారు చాలా స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. Number 1 is forget the ground you have covered in the race. మొట్టమొదటిసారిగా అన్నాడు, నువ్వు ఏ గ్రౌండ్ మీద లేకపోతే ఎటువంటి నేల మీద ఎటువంటి ఫీల్డ్ లో నువ్వు పరిగెడుతున్నావు అనేది మర్చిపో. You can't live on yesterday's victories and you can't live on yesterday's glory. Those things have happened and they are past. అయితే నిన్న సాధించిన విజయాల మీద గాని, నిన్న పొందుకున్న గొప్ప విజయాల మీద గాని ఆధారపడలేవు. ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజే నూతనం అవ్వాలి. నిన్న సాధించిన నిన్నే ఈ రోజు మరలా కొత్త ఛాలెంజ్ ని ముందుకు వస్తుంది. Number 2 is reach for that which is before you in the race. ఆ తర్వాత రెండోది ఏంటంటే నీ ముందున్నటువంటి గురిని లేదా బహుమతిని చేరుకోవటానికి పరిగెత్తాలి. అంటే ఒక గురి కలిగి పరిగెత్తాలి. Number 3, press towards the mark. Keep your eye on the finish line and don't be disqualified. మూడోది ఏంటంటే నీ గురి ఎక్కడుందో, అంటే ఎక్కడ ముగింపు లైన్ ఉందో ఆ లైన్ వైపే నీ చూపు ఉండాలి. అక్కడ ఆ లైన్ ని మరి చేరుకోవటానికి నువ్వు పరిగెత్తాలి. Number 1, forget the ground you have covered in the past. అయితే ముందుగా నువ్వు ఇంతకు ముందు పరిగెత్తినటువంటి ఆ యొక్క గ్రౌండ్ను గాని లేకపోతే ఇంతకు ముందు నువ్వు పొందినటువంటి విజయాలను గాని నువ్వు అప్పుడే వాటిని వదిలేయాలి. 1 Corinthians chapter 9, 24 through 27 says this. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27 వచ్చిన వరకు ఈ విధంగా రాయబడింది. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. 25 మరియు రంగమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. వర్స్ 26 కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడని కాను. వర్స్ 27 గాలిని కొట్టినట్టు నేను పోరాడట్లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగొట్టుకొని
దానిని లోబర్చుకొనుచున్నాను. Far too many Christians are too concerned about the past. చాలా మంది క్రైస్తవులు ఏంటంటే, నేను గతంలో ఇది చేశాను, అది చేశాను, అవన్నీ సాధించాను అని గతాన్ని ఎప్పుడు మెమరీ వేసుకుంటూ ఉంటారు. ప్రజెంట్ ఏమి ఉండదు. They say to themselves, have I done enough? I was such a terrible person. I lived such a sinful life. I've wasted so much time away from Christ living for myself. అయితే ఇంకా కొంతమంది వాళ్ళు ఏం చెబుతారంటే, నేను ఇంతకు ముందు మామూలుగా దేవుని నమ్ముకోక మునుపు అవిశ్వాసగా ఉన్నప్పుడు నా సమయాన్ని వ్యర్థం చేసుకున్నాను, డబ్బుని వ్యర్థం చేసుకున్నాను, నా వయస్సు జ్ఞానాన్ని అన్ని వ్యర్థం చేసుకున్నాను అని చెబుతారు. And they think to themselves, how can I make up the past? How can I make it up to God? You can't. అప్పుడు వాళ్ళు ఒకవేళ వయసు అంతా అయిపోయినాక దేవుని నమ్ముకుంటే చివర్లో నమ్ముకున్నట్లయితే, అయ్యో గతించిన కాలం అంతా మళ్ళీ ఎలా తిరిగి తెచ్చుకోవాలి, ఆ సమయం అంతా వేస్ట్ అయిపోయింది కదా, మరి ఎలా తెచ్చుకోవాలనుకుంటే అది చేయలేని పని. That's what salvation is all about. If we confess our sins, he's faithful and just to forgive us and cleanse us. He remembers our sins no more. అందుకే మరి రక్షణ అంటే కూడా ఎప్పుడైతే నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచి మరి నీ యొక్క పాపములు ఒప్పుకుంటావో, దేవుడు నమ్మదగిన వాడై నీ పాపములు క్షమించేవాడై ఉన్నాడు. ఆయన నీ పాత జీవితాన్ని కడిగి వేస్తాడు. Let me say this right off before we get very far. నేను ఇంకా లోతులోకి వెళ్ళక మునుపు ఈ మాటలు మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. As a sinner or as a person who says that they were Christians, but their lives, their actions, their words prove that it's totally different. చాలా మంది నేను క్రైస్తవులము అని చెప్పుకుంటారు, కానీ వాళ్ళ జీవిత విధానము, వాళ్ళు మాట్లాడే విధానము, చేసే పనులు వేరేగా ఉంటాయి. They say things like, I'm a Christian because I do religious things, or I go to church, or read my Bible, but they never obey it. చాలా మంది నేను క్రైస్తవుని, సంఘానికి వెళ్తాను, బైబిల్ చదువుతాను, సంఘానిలో దశభాగం ఇస్తాను అంటారు, కానీ ఆ బైబిల్ చెప్పే వచనాలను వాళ్ళు అనుసరించరు. Going to church, reading your Bible, and saying you're a Christian doesn't make you a child of God. You can pray the sinner's prayer 10 times a day and not be saved. కాబట్టి అయితే నేను దేవుని బిడ్డనని చెప్పుకొని బైబిల్ చదివినంత మాత్రాన దేవుని బిడ్డగా మారవు. లేకపోతే 10 సార్లు నువ్వు సంఘానికి వెళ్ళి ప్రార్థన చేసినంత మాత్రాన మరి దేవుని బిడ్డగా మారరు ఎవరైనా సరే. What makes a believer? Romans chapter 10, 9 and 11 says this. రోమీయులకు రాసిన పత్రిక 10 9 ఈ విధంగా రాయబడి ఉన్నవి. అదేమనగా, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుని మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నవి. What makes a believer is someone who says, I believe that I'm a sinner and I need a savior. They believe in their heart that they were wrong and Jesus is right. కాబట్టి ఎవరు ఒక విశ్వాసకి ఎలా మారుతారు? వాళ్ళు ఎప్పుడైతే యేసుప్రభు దేవుడని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి మరి ఆయన అనుసరించడానికి ఇష్టపడతారో వాళ్ళు దేవుని బిడ్డలుగా మార్చబడతారు. When you become a believer, signs in your life show up. ఎప్పుడైతే నువ్వు దేవుని బిడ్డగా మారుతావో అనేక సూచక్రియలు నీ జీవితంలో సంభవిస్తాయి. Old things pass away and behold, all things become brand new, meaning you change the direction you're going and you start going God's way. కాబట్టి అంటే పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను అంటే మరి గతంలో ఉన్నటువంటి పాత జీవిత విషయాలన్నీ కూడా నువ్వు ఆపేశావు. ఇప్పుడు నీ జీవితంలో సమస్తం కొత్తగా ప్రారంభమైంది. You change the people, you get rid of some people in your life because they're not good for you. మరి నీ జీవితంలో కొంతమంది అవసరం లేదు కనుకనే అటువంటి వారి సహవాసాన్ని విడిచిపెడుతున్నావు. Your language changed. You no longer curse and use foul language. తర్వాత నీ మాట్లాడే భాష కూడా మారుతుంది. తర్వాత ఎందుకు అంటే మరి చెడ్డ మాటలు మాట్లాడటం కానీ, అటువంటి శాపనార్థాలు పెట్టడం కానీ, అలాంటి మాటలు మాట్లాడవు. Your attitude changes. You're no longer negative. You begin to be positive because you know where you're going. And instead of being a person who curses people, you bless them.
కాబట్టి నీ ప్రవర్తన కూడా మారుతుంది. కారణం ఏంటంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, నువ్వు ఎవరికి సంబంధించిన వాడో తెలుసు కనుకనే సమస్తం నీ జీవితంలో ఒక మార్పు వస్తుంది. You quit focusing on self and you start focusing on the kingdom of God. కాబట్టి నీ గురించి నీ వ్యక్తిగతంగా నువ్వు నీ మీద గురి పెట్టకుండా దేవుని రాజ్యం వైపు, దేవుని వైపు నీ యొక్క గురి ఉంటుంది. Now your past is gone and you're living a new life. You have been born again with a new name, a new identity, a new future. You don't have any accusations from God against you. You and God are one. కాబట్టి నీవు సమస్తం నూతనమైనవి, పాతవన్నీ కూడా గతించిపోయినాయి. ఇంతకుముందు దేవునికి వ్యతిరేకంగా ఉన్న నీవు ఇప్పుడు దేవునికి మరి సమీపంగా అవుతున్నావు, దేవుని సంబంధిగా మారుతున్నావు. We need to quit forgetting about remembering the past and start asking God for visions for the future. కాబట్టి గతం గురించి గతాన్ని వదిలేసి భవిష్యత్తు మీద మీరు మీ యొక్క దృష్టి ఉంచాలి. When you got saved, Christ put on you the robe of righteousness and it covered your sinful life. ఎప్పుడైతే క్రీస్తు యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ వస్త్రము, రక్షణ అనే వస్త్రం మరి పాపని కనబడకుండా ఆయన కప్పుతాడు. Far too many people lift up the robe of righteousness and look under and see all the old stuff, and then they tell God what they used to be. And all it does is it hinders your future steps where you're going forward. కాబట్టి నువ్వు పద్దాకులు నీ గత జీవితాన్ని గుర్తు చేసుకొని, అయ్యో నేను ఈ విధంగా ఉన్నానని గుర్తు చేసుకోవడం వల్ల నువ్వు భవిష్యత్తు నీ పరుగు పందెం నీకు ఆటంకం అవుతా ఉంటుంది, ముందుకు వెళ్ళలేవు. I just feel like some of you pastors have allowed yourself, not the enemy, because the enemy, if God forgives you, the enemy can't remember any, except we tell him about our past. And I think that you need to just ask God to take the shame, take the failure, and take the discouragement off of your life. అందుకే మీలో కొంతమంది మరి గత జీవితంలో జరిగినటువంటి విషయాలు, లేకపోతే గతంలో జరిగిన కొన్ని విషయాల గురించి మీరు బాధపడుతూ ఉన్నారు, దిగులు పడుతూ ఉన్నారు. కనుకనే ఇక్కడ ఒక మాటను మీకు గుర్తు చేయాలి. అదేంటి అంటే మరి సమస్త గతాన్ని యేసు ప్రభువారు తన పరిశుద్ధ రక్తంతో కప్పివేశాడు, కడిగివేశాడు. నీ ఎప్పుడైతే దేవుడు క్షమించాడో నీ గతం నీకు మరలా సాతానికి కూడా గుర్తురాదు, నువ్వు చెప్తే తప్ప. కాబట్టి నువ్వు వ్యక్తిగతంగా నీవు గుర్తు చేసుకున్నావు, కాబట్టి దాన్ని గుర్తు చేసుకోవద్దు. I feel right here I'm supposed to stop and pray a short prayer of cleansing over you pastors, and I want you in believing to accept this. ఈ సమయంలో ఒక్క నిమిషం ఆపి నా మాటలు మీ అందరి కోసం, ఎవరికి కూడా అటువంటి డిస్కరేజ్మెంట్, జీవితంలో అటువంటి నిరుత్సాహం కలగకుండా, అయ్యో గతంలో ఇటు జరిగిందే, నా జీవితంలో ఇలా జరిగిందే అని కొంతమంది బాధపడుతున్నారు. మీ అందరి కోసం ప్రార్థించబోతున్నాం. ఒక్క నిమిషం మరి వాక్యాన్ని ఆపి. Yes. Jesus, you said in your word that we could give or withhold forgiveness. ప్రభువా, మీరు వాక్యంలో సెలవిచ్చారు నాయనా, మరి మేము మీ వాక్యం ద్వారా సంపూర్తిగా క్షమించబడతామని. Right now, I release forgiveness to these pastors, and I pray for a cleansing over their lives, and let the power of their thoughts and the power of the enemy be broken and free them in Jesus' name. ఈ సమయంలో నాయన, ఈ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్క కాపరిని మరి స్త్రీ పురుషులు ఎవరైతే మీటింగ్ లో ఉన్నారో వారందరి జీవితాల్లో కూడా మరి గతాన్ని గుర్తు చేస్తూ కృంగదీస్తున్నటువంటి ప్రతి విధమైన చీకటంధకార శక్తులను నజరేయుడైన యేసు నామములో మరి లయమైపోవును గాక. We cannot drag the old life into our new life because all it does is muddy the waters. కాబట్టి మన పాత గతాన్ని గుర్తు చేసుకుంటూ మరి భవిష్యత్తులోకి నడవటం చాలా కష్టం. God has sealed up your past and he remembers it no more. If you went to him right now and said, remember when, he would say, I have no idea what you're talking about. కాబట్టి ఈ దేవుడే ఏం చెప్పాడంటే, నీ గతాన్ని నేను గుర్తు చేసుకోను అన్నాడు. నువ్వు వెళ్ళి మళ్ళీ అయ్యా నేను ఇది చేశానంటే నువ్వేం మాట్లాడుతావు, నాకు అర్థం కావట్లేదు అంటాడు. Your past is the past and that's where you leave it, in the past.
కాబట్టి గతం అనేది గతించిపోయింది. నువ్వు గతంలో జీవించొద్దు, ప్రస్తుతంలో జీవించాలి. Number 2, reach for that which is before you in the race. కాబట్టి నువ్వు రెండో విషయం చూద్దాం. గురి వద్దకు. నీ ముందు దేవుడు ఒక గురి ఉంచాడు, ఒక భారాన్ని ఇచ్చాడు, ఒక పరిచర్యని ఇచ్చాడు, ఒక బహుమతి. In 1 Corinthians 10, Paul says, run the race to obtain. మరి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ అధ్యాయము 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోబరుచుకొనుచున్నాను. What he's meaning is fix your mind on heaven as much as you are fixing your mind on winning the race of life. దాని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే నీ మనసుని అంతా కూడా నీ గురి వైపు, అంటే నీ యొక్క భవిష్యత్తు ఏమై ఉన్నది, ఎక్కడికి చేరాలనుకున్నావు, ఏమవ్వాలనుకున్నావు, అటువైపే నువ్వు మరి దాని మీద దృష్టి ఉంచాలి. Look at Philippians chapter 3, 13 through 14. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3 or 2. ఎందుకంటే 13 and 14. Yeah. Chapter 3. Well, not 2. This is the one. Sorry. Forgetting those things which are behind. వెనుకున్నవి. No, it's chapter 3. I'm sorry. I must have printed it wrong. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి వైపే పరుగు ఎత్తవలెను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. Sorry. And in just a minute, we're going to come to Philippians 2:13 through 16. Yeah, 3:13-14. సహోదరులా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచట్లేదు. అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి వైపే పరిగెత్తుచూ ఉన్నాను. Yes. Okay. You can't forget those things which are behind you, whether they're good or whether they're bad, because they're behind you. కాబట్టి వెనకున్నవి అవి మంచివైనా చెడ్డవైనా వాటిని మర్చిపోవాలి. ఎందుకంటే అవి వెనకున్నాయి కాబట్టి, వాటిని దాటి వచ్చేసేవు గనుక. Philippians chapter 2, 13 through 16 says this. రెండో అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకు కార్యసిద్ధి కలుగు చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. Verse 14. మీరు మూర్ఖమైన ఒక్కర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులు నైన దేవుని కుమారులగునట్లు. Verse 15. సగునులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. Verse 16. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. We don't judge our life by what's going on around us. We judge our life by the Word of God and walking in the direction God has called us. కాబట్టి మన జీవితంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం ఇలాంటి వాళ్ళు అనుకోకూడదు. కారణం ఏంటంటే మనం ఎందుకు అంటే ఆ పరిస్థితులే నీ జీవితం కాదు. పరిస్థితులు మారిపోతాయి. కనుకనే ఆ దేవుడు నిన్ను పిలిచిన పిలుపు ప్రాముఖ్యమై ఉన్నది. Focus on the word, focus on the race. We're going home very, very soon. We're at the end of this race, and the enemy is doing everything he can to cause you and I to not run this race anymore. కాబట్టి మన చివరి దినాల్లో ఉన్నాం. అతి త్వరలో మన యొక్క తండ్రి ఇంటికి వెళ్ళబోతూ ఉన్నాము. అయితే ఈ చివరి దినాల్లో మన పరుగుని తుదముట్టించకూడదు అనే ఉద్దేశంతో శత్రువు అనేక విధాలుగా ఆటంకాలు కలుగజేస్తూ ఉన్నాడు. Paul says in 1 Corinthians chapter 9 verse 27 this. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక
9వ అధ్యాయం 20వ వచనం, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగొట్టుకొని దాన్ని లోబర్చుకొనుచున్నాను. Why doesn't he talk about the soul and the spirit? He's talking about keep control of this body. Too many times we're worried about this body, how we're going to take care of it, what people think of it, where we're going, what our life is going to be about. And this body is only a house we live in. కాబట్టి ఇక్కడ మరి పౌలు గారు అంటున్నాడు, ఆత్మ మరియు శరీరం రెండింటి గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు శరీరం గురించి మాట్లాడుతున్నాడు అంటే, చాలా మంది మరి అయ్యో శరీర ఆశల కోసం, లేకపోతే శరీరాన్ని ఎలాగా ఏ విధంగా బతకాలి, ఈ లోకంలో ఏ విధంగా చేయాలని లోక సంబంధమైన శరీర సంబంధమైన విషయాల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, వాటిని ఎక్కువ పట్టించుకుంటూ ఉంటారు. This body that you have is nothing but your servant. It is not the leader, and it is not the one that needs to be projected out there for the world to see. అయితే ఈ శరీరం అనేది నీకు సేవకుడు, లేకపోతే నీ యొక్క సేవకుడై ఉన్నాడు. కనుకనే ఈ శరీరాన్ని నువ్వు పరలోకంలో కలిగి ఉండవు, మరి ఇది పరలోకానికి కూడా రాదు. కానీ ఇక్కడ ఉన్నంత వరకు నీకు సేవ చేయటం కోసం ఆ శరీరం ఇవ్వబడింది. What needs to be built up is your spirit and your soul, and that your spirit speaks life out of your life to those around about you. కాబట్టి నువ్వు ముఖ్యంగా బలపరుచుకోవాల్సింది ఏంటంటే ఆత్మని ఎప్పుడైతే నువ్వు బలపరుచుకుంటావో అది నీకు ఉపయోగకరంగా ఉంటుంది. The body, if it's in control, will eventually lead you into sin because it carries fear, it carries worry, it worries what other people think of it, and none of those things are going to get you to heaven. And when you die, the only thing that's going to heaven is your spirit and your soul. Your body is going back to dirt, and that's all it is. It's nothing but dirt. శరీర సంబంధంగా లేదా శరీర సంబంధమైన కార్యాల మీద ఎక్కువ దృష్టించినట్టయితే ఈ లోక సంబంధంగా ఎక్కువగా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే మనుషులు ఏమనుకుంటున్నారు, నన్ను చూసి ఏమనుకుంటున్నారు, నా ఆస్తి ఏంటి, నా సంపాదన ఏంటి, ఏం తినాలి, ఏం చేయాలి అని ఇవన్నీ కూడా నిన్ను కృంగదీస్తాయి. కానీ ఇదేది కూడా నువ్వు చనిపోయినప్పుడు ఇదేది కూడా నీతో పాటు రాదు. నీతో పాటు వచ్చేది కేవలం ఆత్మ మాత్రమే, నీవు ఆత్మ మాత్రమే. Who's in control? This is the question we ask ourselves, my body or my spirit? కాబట్టి ఎవరి ఆధీనంలో నువ్వు ఉన్నావు? నీ ఆత్మ ఆధీనంలో ఉన్నావా, లేకపోతే శరీర ఆధీనంలో ఉన్నావా? The power that God gives me, is it so that people will recognize how important I am, or the power that God gives me will make me a servant to serve God to the people? కాబట్టి మరి ఆత్మ శక్తిని నువ్వు అనుసరించినట్లయితే దేవునికి సేవకుడిగా ఉంటావు. శరీర శక్తి మీద ఆధారపడితే నువ్వు శరీరానికి బానిసగా మారుతావు. Paul says, I reach towards the mark of the prize that's before me. కాబట్టి నేను నా ముందుంచినటువంటి గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను అంటున్నాడు పౌలు గారు. We must get a very clear picture inside of our mind what life is all about and where we're going and what is waiting for you and I when we get there. కాబట్టి మన యొక్క దృష్టి అంతా కూడా మరి భవిష్యత్తు మీద ఆధారపడి వైపే ఉండాలి. అక్కడ వెళ్ళిన తర్వాత ఏం పొందుకోబోతున్నాం, ఎలా ఉండబోతున్నాం అనేది పై ఉన్న వాటినే వెతుకుతూ ఉండాలి. You really want to know what life is all about? It's a testing ground. వాస్తవానికి జీవితం అంతా ఏంటో మీకు తెలుసా? ఇదంతా కూడా ఒక పరీక్ష లాంటిది. To find out if you're going to choose Jesus or you're going to follow the devil. ఏంటి ఆ పరీక్ష అంటే, నువ్వు ఈ లోక సంబంధమైన సాతాన్ని నువ్వు అనుసరిస్తున్నావా లేక యేసు ప్రభువును అనుసరిస్తున్నావా అనేది. Do you want to know why trials and persecution and problems come? మరి ఈ లోకంలో ఎందుకు మనకి శ్రమలు, శోధనలు, బాధలు వస్తాయో తెలుసా? To the believer, and when they overcome those things, he tells the devil, see, my child is strong and I'm going to reward them greatly for their faith. ఎప్పుడైతే ఈ శ్రమలు, శోధనలు, బాధలు వచ్చినప్పుడు నువ్వు నిలబడతావో అప్పుడు యేసు ప్రభువు వారు చెబుతాడు సాతానుతో, చూడు నా బిడ్డలు మరి ఈ లోకంలో శ్రమలు, శోధనలు వచ్చిన ఎంత గట్టిగా బలంగా నిలబడుతున్నారు చూడు, కనుకనే వాళ్ళకి నేను గొప్పగా బహుమతి ఇవ్వబోతున్నాను అంటాడు. So we must choose life, and we must understand that when we go through deep waters, they will not overflow us, but it is to prove how powerful we are
to Satan and how wonderful we are because of God's faith. కాబట్టి దేవుని యొక్క విశ్వాస్యతను బట్టి, ఆయన యొక్క విశ్వాసతను బట్టి, ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి మనం నీళ్ళల్లో నడిచినప్పటికి కూడా అవి మన మీదకి పారజాలవు. I've said this hundreds of times. The reason only champions and warriors go to heaven, cowards don't. నేను ఈ మాటను చాలా సార్లు ఇంతకు ముందు కూడా చెప్పాను. ఓన్లీ గెలిచేవారు, తర్వాత యోధులు మాత్రమే పరలోకానికి వెళ్తారు, కానీ ఓడిపోయే వాళ్ళు, సత్తువు లేని వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. Angels are going to serve us, and they know nothing except overcomers and victorious, because Jesus is the leader and we are to look like him when he shall appear. కాబట్టి మనకి దేవదూతలు సేవ చేయబోతూ ఉన్నవి కనుక నా సమయంలో దేవదూతలకి ఎవరు కనపడతారంటే కేవలం విజయం పొందిన వారు, విజయం సాధించిన వారు, శక్తిగా యోధులు మాత్రమే వాళ్ళు కనపడతారు. ఎందుకంటే యేసు ప్రభు కూడా ఆయన మృతిని గెలిచి లేచిన యోధుడు గనుక. When we started this program, we read this, that we are overcomers and champions in God. We are power-packed pastors. మనం ఎప్పుడైతే ఈ యొక్క జూమ్ మీటింగ్ ప్రారంభించామో 4 సంవత్సరాల క్రితం, అప్పుడు అన్నాం మనం అందరం కూడా మరి విజయాన్ని పొందేవాళ్ళం, సాధించేవాళ్ళం, శక్తి కలిగిన సేవకులు అనే నినాదంతో ఈ మీటింగ్ ప్రారంభించాం. That's not just a statement we make, it's an affirmation of who we are. వాస్తవానికి ఇదేదో ఒక మాటగా మంచి మాట చెప్పుకోవటానికి వాడుకున్న మాట కాదండి. ఇది నిజంగా మనం ఎవరమో రుజువు చేసేటువంటి మాట ఇది. నువ్వెవరు? God has not called us to coast to the end, just to slide in. He's called us to be alive, get a vision, and run with it with great authority, great power, and win the battle. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తితో దర్శనాన్ని పొందుకొని ఆ గురి వద్దకే ఆయన ఇస్తున్న శక్తితో పరిగెత్తు, అనుకున్నది సాధించు. Don't wait for the devil to bring the fight to you. Take the fight to him. కాబట్టి సాతాను నీకు శోధన లేకపోతే శ్రమను తెచ్చేంతవరకు నువ్వు అక్కడ ఎదురు చూడొద్దు. నువ్వే పరిగెత్తుకుంటుకెళ్ళి నీ ఎదురుగా ఉన్న సమస్యను పరిష్కరించి దాన్ని జయించి మరి శక్తి కలిగిన సేవకుడు అని నిరూపించు. హల్లెలూయా. I just went to the doctor for my yearly physical, and there's certain things he told me to do and not to do. మరి సంవత్సరం మెడికల్ టెస్ట్ లాగా నేను మా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పాడయా, ఈ సంవత్సరం పరీక్ష చేసిన తర్వాత ఇదిగో ఈ విషయాలు నువ్వు చేయొద్దు, ఈ విషయాలు మాత్రమే నువ్వు చేయాలి అన్నాడు. In your prayer time with the Holy Spirit, just say, you're the good doctor. Is there some things that I'm carrying that are weighing me down, that are not valuable anymore, that I need to get rid of? మరి పరిశుద్ధాత్మ దేవుడే నీ మంచి డాక్టర్. ఆయన దగ్గరికి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసుకోవడానికి వెళ్తావు అప్పుడు అడగాలి, పరిశుద్ధాత్ముడా నాలో ఏదైనా కార్యాలు నీకు వ్యతిరేకంగా లేదా ఆత్మీయంగా కృంగదీయటానికి, ఆత్మీయంగా బలహీనపడటానికి ఉన్నాయా? ఒకసారి వాటిని నాకు తెలియజేయ, వాటిని వదులుకోవటానికి నాకు సహాయం చేయని అడగాలి. What am I paying attention to that needs to stop? It doesn't need my time. కాబట్టి మరి ఏదైతే నీకు అవసరం లేదో దాని మీద ఎక్కువ సమయం గడుపుతున్నావో ఒకసారి పరీక్షించుకోవాలి. Am I spending too much time on social media in front of the TV? Am I spending too much time, that wasted time that I could spend in the Word and I could spend in prayer? And that's what we need. That's what the Holy Spirit will tell us what we need to do to get our lives more focused. కాబట్టి మనం గురి వద్దకి పరిగెత్తడం కోసం, గురిని చేరుకోవటం కోసం మనం నీ సమయాన్ని ఎలా గడుపుతూ ఉన్నావు? ఒకవేళ మరి సోషల్ మీడియాలో చూస్తూ, ఫోన్ చూస్తూ, వీటి మీద, రాజకీయాల్లో వీటి మీద గడుపుతూ ఉన్నావా, లేక వాక్యంలో, ప్రార్థనలో, సేవలో గడుపుతూ ఉన్నావా? Pastors, we must keep focused in our mind the race that we're in and the end that we're running to. కాబట్టి మనం పరిగెత్తే పరుగు మీద దృష్టి ఉంచాలి, మనం చేరుకోవాల్సిన గురి మీద దృష్టి ఉంచాలి. Don't get distracted in the last moments of time and all that you see around you, but keep seeing what God is doing and go where he's going. కాబట్టి దేవుని దృష్టితో నువ్వు విషయాలను చూడు, అప్పుడు ఆయన ఎక్కడికే వెళ్తున్నాడో అక్కడికే నువ్వు వెళ్ళొచ్చు. Number 3, Philippians 3:14, do not become disqualified.
మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3 ఇక్కడ అన్నాడు, ఒక మాట అన్నాడు, మరి అనర్హులుగా మీరు చేరవద్దు అని, అనర్హులుగా అవ్వద్దు అని. Read Philippians 3:14. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురు యొద్దకే పరిగెత్తుచున్నాను. Do not become disqualified for any reason. Stay focused. In 1 Timothy chapter 6, verse 12, it says this. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6. 1 Timothy 6:12. 6:12. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడిన అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటిని. Yes. Okay, fight a good fight is to be ready and willing to engage in spiritual warfare at any time. కాబట్టి మంచి పోరాడాలి. ఆ తర్వాత మరి అన్ని సమయాల్లో సిద్ధంగా ఉండాలి. Never be afraid of Satan, demons, or fallen angels, because Jesus fought them and he overcame them, and he overcame death, hell, and the grave. And that's the same thing that God's calling you to do in that fight, to take back death, hell, and the grave, and said, you're not going to control me. కాబట్టి ఈ లోక సంబంధమైన దుష్టునికి గాని లేదా దుష్టాత్మలకు గాని చీకటి అంధకార శక్తులకు గాని భయపడనక్కర్లేదు. కారణం ఏంటంటే యేసు ప్రభువారు ఈ లోకాన్ని జయించి ఉన్నాడు కాబట్టి. అవేవి కూడా నిన్ను ఆధీనంలో ఉంచుకోలేవు గనుక వాటన్నిటిని కూడా నువ్వు జయించి మీరు నన్ను మరి నీ గురి వద్దకు పోకుండా ఎవరు ఆపలేరు అని చెప్పగలుగుతావు. You cannot be killed, you cannot be destroyed, you cannot be separated from Christ Jesus, who is life that has been given to you. కాబట్టి నువ్వు మరి నీకు జీవాన్ని ఇచ్చినటువంటి యేసు ప్రభువు నుంచి మరి ఎవ్వరు కూడా నిన్ను వేరుపరచలేరు. Profess a good position. I am the child of God, and therefore the Spirit of God lives in me. కాబట్టి నీవు ఒక మంచి నీ స్థానాన్ని నువ్వు గుర్తించాలి. అదేంటంటే నేను దేవుని బిడ్డనై ఉన్నాను, పరిశుద్ధాత్మ శక్తి నాలో నివసిస్తూ ఉన్నది అని గుర్తుంచుకోవాలి. Restore a heart of thanksgiving. Be thankful. Restore a heart of praise. Let it flow out of you. Restore an attitude of confidence. I am a child of God. కాబట్టి మరి నీ జీవితంలో ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత అర్పణ చెల్లించేవానిగా ఉండాలి. నీకు ఎప్పుడు కూడా దేవుని రెండోదిగా నువ్వెప్పుడు కూడా దేవుని బిడ్డవి అని ఒక మనసు నిత్యం కలిగి ఉండాలి. Paul said that we're running the race and the mark is the high calling of God, meaning that God is calling you to live a higher life than you're living, to live above this world. కాబట్టి అందుకే పౌలు ఇక్కడ చెబుతూ ఉన్నాడు, దేవుడు నిన్ను ఈ లోకంలో ఉన్నటువంటి పిలుపు కంటే ఉన్నతమైన పిలుపుతో ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు. కాబట్టి ఆ పిలుపుకు తగినట్టుగా నువ్వు జీవించాలి. When God speaks to you and I, it comes from the highest court, not in the land, not in the air, in the universe. And it comes from God himself, and it's backed and empowered with all authority from his office. దేవుడు నిన్ను నన్ను పిలిచినప్పుడు ఆ పిలిపేదో ఈ లోక సంబంధమైనది కాదు, లోకంలో నుంచి రాలేదు, లేదా గాలిలో నుంచి రాలేదు. అది ఉన్నతమైన మహాకాశాల్లో నుండి తన సన్నిధి నుంచి వచ్చింది. కాబట్టి ఆ పిలుపు ఎంతో గొప్పది. ఆ పిలుపుకి ఖచ్చితంగా తగినట్టుగా మనం నడుచుకోవాలి. God has judged the universe, and he said sin will be paid away and righteousness will prevail, and you and I are to say the same things because it's directed from the courts of heaven. కాబట్టి దేవుని యొక్క ఉన్నతమైన న్యాయస్థానం నుంచి వచ్చిన తీర్పు ఏంటంటే ప్రతి చెడు అంటే ఈ లోక సంబంధమైన చీకటి సంబంధమైన అన్ని కూడా గతించిపోతాయి, వెలుగు సంబంధమైన వారు మరలా లేచెదరు అన్నట్టుగా మనం కూడా అదే మా సిద్ధాంతాన్ని అనుసరించాలి. Don't think
that Satan, fallen angels, and demons don't hear the voice of God. They do. అయితే మరి ఈ యొక్క సాతాను దాని అనుచరులు దేవుని మాటని వినగలుగుతాయి. When God speaks to you and through you, they hear that voice and they automatically submit, whether you know it or not. కాబట్టి దేవుడు మాట్లాడినప్పుడు, నీ ద్వారా మాట్లాడినప్పుడు మరి దుష్ట శక్తులు లేకపోతే దురాత్మలు ఆ మాటని వినగలుగుతాయి, మరి వాటికి విధేయత చూపిస్తాయి. And when that demon says, I won't believe that, you look it right in the eye and said, I have said it from the authority of God. It is done, and in the name of Jesus, go. మరి ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేకపోతే సాతాను నేను దానికి విధేయత చూయించును అన్నప్పుడు నువ్వు వెంటనే ధైర్యంగా చెప్పాలి, ఈ మాట మహోన్నతుడైన దేవుని యొద్ద నుంచి వచ్చింది కనుక నువ్వు ఇది వినాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని గద్దించవచ్చు. Pastors, I hope tonight that I've helped you lift up your head. I hope that I've strengthened you and encouraged you. Let's run this race and let's finish it together to the glory of God. అయ్యగారులు, పాస్టర్ గారు మరి ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరూ కూడా ప్రోత్సాహకరమైన మాటలు చెప్పాలని నమ్ముతున్నాను. కనుకనే మరి మన ముందుంచిన పరుగుని తుదముట్టిద్దాం, మనం పిలువబడిన పిలుపుని గుర్తెరుగుదాం, దాని ప్రకారం నడుచుకుందాం. I love you. Praise the Lord. ప్రార్థన చేసుకుందాం. Yeah, why don't you pray for us, Pastor? Would you please? Okay. Father, in the name of Jesus, we come to you right now. And I speak your word that is not limited. It goes through the universe. I pray over these pastors tonight that you will give them strength and joy. When they lay on their bed at night, Father, let the worries leave them and let sweet peace come. When they rise in the morning, let praise break out of their hearts. When they stand in the pulpit, let the word of God be powerful and fresh. And Father, when they begin to get down to pray, let the demons begin to scream. They're saying, oh no, he's praying, she's praying again. And they will run from that place. Fill their house with peace and joy and power. And may the love of God be upon them. Give them a courage that they have never experienced. And give them joy unspeakable. And give them many souls in the kingdom of God. Take the spirit of fear and let it be broken in their lives, that they do not become afraid of man or of government, but they fear God and Him only. We ask it in Jesus' name. Amen. 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 Thank you so much, Pastor. Thank you so much for the powerful word, and thank you. Really appreciate it. So one day you share with us whatever places you visited and how it looked like. And all. Thank you. Okay, I will. Okay, let's do a closing prayer. I would request Pastor Jayaraj garu ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వండి. తర్వాత మనం కొన్ని ప్రకటనలు చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. Yes. ప్రేమగల మా తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దాసుల ముఖాంతం నుండి మీరు మాట్లాడుతున్న మాటలకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరుగు పందెంలో ఎలా గురి యొద్దకు పరిగెత్తాలనే విషయం మీద 3 విషయాలు మీరు మాట్లాడారు. వెనుకున్న వాటిని మర్చిపోమని సెలవిస్తున్నావు తండ్రి. బహుమానము పొందుకోవడానికి పరిగెత్తమంటున్నావు, లేదా లక్ష్యము వైపు పరిగెత్తమని మాట్లాడుతున్నా తండ్రి. నీ స్తోత్రం నాయనా. పౌలు తిమోతితో మాట్లాడుతున్న మాట, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకో. విశ్వాస సంబంధమైన మంచి పోరాడమని మాట్లాడుతున్నట్లుగా దైవ సేవకులుగా నాయన ఈ పనిలో నమ్మకమైన వారుగా నాయన సాక్ష్యము పొందుకునే సేవకులుగా మీరు ఉంచి నడిపించుకోమని ప్రార్థిస్తున్నాం. దైవజనులు రెవరెండ్ నక్క సాల్మన్ రాజాయ్ గారిని బట్టి నీకు వందనాలు. పాస్టమ్ గారిని, పిల్లల బట్టి నీ స్తోత్రం నాయన. అమ్మని దర్శించండి, నీ కృపలో జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి శ్రేష్టమైన మాటలు మాకు వినిపించారు. ప్రతి దైవజనులు వినిచున్న మాటలు తండ్రి మా హృదయములో, మా మనసులో దాచుకొని ఈ రాజ్య సువార్త ప్రకటించే కృప మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే నీ దాసులు నాయన
ఫ్రీడమ్ చర్చిగా అనేకమైన కార్యక్రమాలు చేస్తూ చేపడుతూ నీ నామాన్ని గనపరుస్తున్నారు. ఆయన నీ కుమారులు తండ్రి చేసిన వాగ్దానము తీర్మానాన్ని బట్టి ఆశ్చర్యకరమైన కార్యాలు మీరు జరిగించి అనేక మంది అయా విశ్వాసాలను నీ సన్నిధిలోనికి చేర్చండి, వేల నడిపించండి, మహిం పొందుకోమని నీ దాసులు చేతికి మీరు అప్పగించమని మా సేవా పరిచర్యలు మీరు విస్తరింప చేయండి నాయన. అయా ఇదిగో తండ్రి యొక్క ఆనంద మాసంలోనికి మేము అడుగు పెడుతుండగా ప్రతి దైవజనుడి యొక్క కుటుంబంలో సంతోషము, విశ్వాస యొక్క కుటుంబంలో సంతోషం, ఆనందముతో మీరు వెళ్ళబొచ్చమని ప్రార్థిస్తున్నాం. దేవునికి వందనాలు. మందిరాలు లేని వారికి I think he disconnected. He's disconnected. Okay. Thank you so much. Praise the Lord. May God bless you and keep you safe and secure till we meet next week. Amen.